అన్నయ్య పనికి వస్తావా? వస్తానయ్యా. చిన్న గుంత తీయాలి. వచ్చేసానయ్యా. రండి. ఒక్కనే ఉన్నావా? ఒక్కనే ఉన్నా. ఏడనయ్యా పని? పని ఇక ముంగల గెస్ట్ హౌస్ ఉంది మనది, మన సారోళ్ళది. ఆడ పని చేయాలి. ఏం పేరానా? నా పేరు మహేందర్. ఇదే పని చేస్తావా? అని జేసీబీ నడుపుతా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా జేసీబీ అంటే గుంతలు తీస్తావా? తీస్తా. పిల్లర్ గుంతలే కదా. ఆడ మా సారోళ్ళది ఒకటి జేసీబీ ఉంది, నడుపుతావా? నడియాలన్న పిల్లర్ గుంతలు. ఇప్పుడు పిల్లర్ గుంతలు అంటే ఆడ ఒకటి ఉంది, ఏదో తేడాగా ఉందేంటి? ఏంటిది? చెప్తా నీకు, చెప్తా, నువ్వు టెన్షన్ ఆడకు. అయితే ఆ ఒక్కటి తీస్తే అందరూ వాళ్ళ ఇల్లు వస్తారు. ఏం గుంతనా? ఏమ్రా వారి పిస పిస చేస్తున్నావు? గుంతనే నువ్వు తీయాలి, వేరే గుంత ఆ గుంత కాదు. అవునన్నా, ఒకటే గుంత తీయాలి. వాళ్ళు వీళ్ళు వస్తారు అంటున్నావు కదా, ఏం గుంత? చెప్తా అన్న, మనం మోలేగా ఇక్కడికి చెప్తా. అయితే ఆ గుంత అదొక్కటి కాకుండా దాని పక్క పొట్టు కూడా ఒక 4-5 తీయాలి. అంటే ఏమంటున్నావు అన్నా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు జేసీబీ వస్తుందా లేకపోతే గుంతతో? జేసీబీ వస్తుంది. ఆపరేటర్ ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీకు కూలి ఎంత? నాకు డైలీ పోతే 1500 ఇస్తారు. 1500. మా సార్ని అడిగి 2000 ఇప్పిస్తా. 2000 ఇస్తారు. అయితే ఈ 3-4 గుంతలు తీసినాక ఆ గుంత తీయాలి. ఏం గుంత అది? ఏం గుంత అంటే ఇప్పుడు బంగారం గుంత. అడిగారు అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? బంగారం నిన్ను తీసుకపోతున్నాగా, ఇక నువ్వు తీసేటోనికి చెప్పకపోతే ఎట్లుంటుంది? అట్లా బంగారం గుంత ఎలా తీస్తారన్నా? ఇప్పుడు బంగారం గుంత ఎట్లా తీస్తావు అంటే జేసీబీతోంది. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? మళ్ళా ఎలా తీస్తారన్నా? ఎట్లా తీస్తావు? ఇప్పుడు నీకు బండి వస్తుందా రాదా? వస్తుంది. పారక్ గడపతో గుంత తీస్తావు అదొకటి. మరి మళ్ళా ఎలా తీస్తారన్నా? నీకు డబ్బులు ఇప్పిస్తానా 2000? నాకు డబ్బులు కాదన్నా, డబ్బులు గురించి కాదు. నువ్వు బంగారం గుంత అంటున్నావు కదా. ఇప్పుడు మా బంగారం తీయడానికి నరబల్లి అంటారు. నరబలి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? గుమ్మడికాయలు తీసుకుపోతుండు మా ఊడు ముంగ. దేవుడు ఉండు. దేవుడు ఏమడుగుతుండు? దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్న? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఎట్లుంటాడంటే నువ్వు ఫోటోలు చూడలేదు ఎప్పుడు? ఫోటోలు చూసినా కానీ దేవుడు ఉన్నాడు అనుకున్నాను కదా. గట్టిగా ఉంటాడు, ఫోటోలలో ఉన్నట్టే ఉంటాడు. అయితే ఒక కాలు ఒక చెయ్యి ఇవ్వాలి. ఒక కాలు ఒక చెయ్యి. నేను డబ్బులు ఇప్పిస్తా మా సార్తోని. నీకు ఎవరిది? నీది. ఉక్క అన్న, నేను కాలు చేయి లేకుండా ఎట్లా బతారన్నా? డబ్బులు ఇప్పిస్తానా? నీకు 2000 ఇప్పిస్తా. ఒకవేళ ఆడికి పోయినాక గుంత దగ్గరికి వచ్చినాక బలి అడిగితే కాలు చేయి ఇచ్చేసాయి, నీకు డబ్బులు ఇప్పిస్తా. కాలు చేతి అంటే ఎలా ఇస్తారన్నా? ఆడిపోయినాక మనిషిని మనిషి అవసరం లేదు మాకు. ఇప్పుడు నరబలి అంటారు కదా బంగారం తీసే కాడ. అవును, నర బలి అడిగింది కానీ బలి లేవుగా మన కాడ. నరుడు అని నిన్ను తీసుకుపోతున్నా. బలి దొరకవు కదా. నన్ను బలి చేసావు అన్న? కాలు చెయ్యే నీకు. కాలు చెయ్యి. నీ మెడ కాదు. ఏమన్నా నీ మాటలు వింటే నాకు భయం వేస్తాను. భయం కాదన్నా, నీకు డబ్బులు వస్తాయి కదా, చెయ్యొచ్చు కదా. ఇలా ఎన్ని రోజులు కష్టపడతావు నువ్వు? రోజు 1500 ఎన్ని రోజులు చేస్తే నీకు అన్ని డబ్బులు కావాలి. ఒక కాలు ఒక చెయ్యి ఇచ్చేస్తే ఇక లైఫ్ లాంగ్ కూర్చుంటావు కదా నువ్వు. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మారు చేయలేకుండా ఎలా ఉంటావన్నా నువ్వు? చేయలేదు. నీకు
డబ్బులు ఇప్పిస్తానా, అది వెళ్ళంగానే నీకు కాలు చెయ్యి ఆడ పెట్టేసి నీకు డబ్బులు ఇప్పించేస్తా. ఏమో నన్ను మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది. అదే భయపడకు నువ్వు. ఇంకా కవర్ అంతా ఏది ఇది నా కార్డు తీసుకో. నువ్వు ఇట్లా భయపడతా అంటే ఇంజెక్షన్ వేసేస్తాను. దేనికన్నా? నువ్వు ఇప్పుడు గుంతలో దిగాలి కదా, నువ్వు ఇప్పుడే భయపడితే ఆడిపోయినాక మా సారు నన్ను తిడతాడు కదా. మీరు ఆపండి అన్న. ఎందుకు లాగేసి నాకు భయం వేస్తుంది అన్న, మీరు ఆపండి. ఎందుకు 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 ఆపండి అన్న. ఎందుకు? నీకు డబ్బులు ఇస్తున్నాం కదా, నువ్వు చేసేది పనేగా. ఆపండి అన్న, నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? ఒక కాలు ఒక చెయ్యే కదా, నీకు డబ్బులు ఇస్తున్నాక ఏంది నీవు? ఏమో అన్న, నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది. అదే నీకేం కాదన్నా, నీకు డబ్బులు ఇప్పిస్తా నేను. మా సార్ చెప్పి ఇంకా 100 రూపాయలు ఎక్కువనే ఇప్పిస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దేనికన్నా ఇచ్చేది మీరు? కాలు చేయిస్తున్నావుగా, కాలు బత్త. చేయికి 100 రూపాయలు. బత్త బత్త అంటారు కదా, ఆ బత్త నీకు ఇప్పిస్తా. కాలు చేయి ఆడ పెట్టేసేయి, 100 రూపాయలు ఎక్కువ ఇప్పిస్తా. కాదన్నా, కాలు చేయి లేకుండా ఎలా బతుకుతారు? అరే నాయనా, నీకు ఎంత చెప్పినా డబ్బులు ఇప్పిస్తా అంటే నువ్వు లైఫ్ లాంగ్ కూర్చొని తినొచ్చు అంటుంటే మీరు ఆపండి అన్న. ఎందుకు 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 ఆపండి అన్న. ఎందుకు ఆపండి బండి. అయిపోయింది దగ్గర ఇంజక్షన్ వేసేస్తా. నీకు దండం పెడతాను. ఏంటి మమ్మీ ఎవడీడు? లే 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 నువ్వు ఫస్ట్ బండి ఆపు. భయపడకు 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 భయపడకు. చూడు అక్కడ చూడు, అక్కడ చూడు. ఏంటి అది? కెమెరా. ఏంటి బాబా అన్న ఇంకోసారి కెమెరా. ఇదంతా మన ప్రాంక్. స్వామి వేముల 516 ఛానల్ మనం ప్రాంక్ చేస్తున్నాం. అన్న నువ్వు భయపడ్డావుగా, ఎందుకని అలా చేసావు? ఏం లేదు, ఏం టెన్షన్ పడకు. మనం తీసుకుపోయేది ఏం లేదు. ప్రాంక్ గురించి నేను ఎక్కించాను. బంగారం నరబల్లే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏ నరబలి లేదు. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం. అడిగితేనే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా, వెళ్ళిపోదు. ప్రాంక్ ఇది. ప్రాంక్. నాకు ఏడుపు వస్తుందిరా. గుర్తు తెలియని వాహనాలు ఎక్కితే ఇలాగా చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ గా మేము అడవిలో ఉంటాం. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా ఇలాంటి గుర్తు తెలియని బండ్లు ఎక్కించుకొని అక్కడిక్కడ తీసుకుపోయారు అనుకో, మీకు ఇబ్బంది అవుతుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తానికే మేము ప్రాంక్ చేస్తున్నాం. చూడు, అలా ప్రాంక్ వచ్చిందా? అవునవును, వచ్చిందా? వచ్చిందన్న. వీడియో వస్తుందా? వచ్చింది. ఓ ఇక్కడ అవుతుందా? అది ప్రాంక్. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ అన్నయ్య. హాయ్ గైస్ అని చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై స్వామి వేముల ఛానల్. వెల్కమ్ టు మై స్వామి వేముల ఛానల్ 516 ఛానల్. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. నీకు తెలిసేగా అంతా. భయపడకు. అక్కడ నేను రిటర్న్లో దింపేసి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. నువ్వు కూడా 10 మందికి చెప్పు, ఇట్లా గుర్తు తెలియని వ్యక్తుల బండ్లు ఎక్కితే ఇలాంటివి జరుగుతాయి. నువ్వు భయపడవా? భయపడ్డాను, ఫుల్ భయం వేసింది. ఏం కాదు, నువ్వు నిమ్మలంగా నేను ఏడెక్కించుకున్నానో ఆడనే దింపేసి. సరేనా? సరే అన్నయ్య. సబ్స్క్రైబ్ చెప్పు అందరికి. సబ్స్క్రైబ్. ఇలాంటి బండ్లు, గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దు. ఇలాంటి నవ్వు వస్తుందా ఇప్పుడు నీకు? ఎంతసేపు భయపడి ఇప్పుడు నవ్వు వస్తుందా? అవునండి. చూడాలి గాయస్, మా నాన్న ఇప్పుడు నవ్వుతుండు ఎంతసేపు భయపడి. ఓకే గాయస్, స్వామి వేముల 516 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గాయస్.